కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కేసీఆర్ సర్కార్పై మండిపడ్డారు. ఏకపక్షంగా సస్పెండ్ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఒకవైపు నీతివంతమైన పాలన, అవినీతి రహితమైన ఒక సమాజాన్ని నిర్మించడానికి పాటుపడడం జరుగుతుందని చెప్పని పేర్కొంటూనే ఇంకోవైపు ఏదైతుందో ఏ విధంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి అంశానికి మరి స్పీకర్ గారు ఏదైతుందో తన పరిధి లోపల 3 మాసాల్లో నిర్ణయం తీసుకోవాల్సింది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులలో వీళ్ళు విధి లేక శాసనసభలో వీళ్ళు చర్చించాలనే ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇస్తే ఏకపక్షంగా సాధారణంగా వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు ఏదైతుందో వాయిదా తీర్మానాన్ని చదివి వినిపించడం ఆనవాయితీ. కనీసం శాసనసభ పక్ష నాయకుడికి మాట్లాడే అవకాశాన్ని కల్పించడం ఆనవాయితీ. ఆ విధమైనటువంటి ఆనవాయితీలు ఏవి కూడా పాటించకుండా అసలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ఏకపక్షంగా సభలో చర్చలో పాల్గొననీయకుండా సస్పెండ్ చేయాలనేటువంటి ఒక ముందస్తు ప్రణాళికగా మరి 10 నిమిషాల్లోనే సస్పెండ్ చేసినట్టు కనబడుతుందని చెప్పి అంటున్నా. ఇలా కేవలం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాదు, భారతదేశ చరిత్రలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఒక ప్రతిపక్ష పార్టీ నుండి ఎంపికైనటువంటి ఒక శాసనసభ్యుడిని ప్రభుత్వంలో చేర్చుకోవడం ఎక్కడ జరగలేదనుకుంటా. ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎంపికైతే గవర్నర్ గారిని కూడా మోసం చేసి ఇలా రాజీనామా చేయకున్నా రాజీనామా చేసినట్టు ఏదైతుందో ఇలా పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు గుప్పించి అసలు రాజీనామా పత్రమే లేదు అని చెప్పని తెలుగుదేశం పార్టీపై ఎన్నికైనట్టుగా శాసనసభ్యుడిని మంత్రివర్గంలో కొనసాగింపజేసుకోవటం బహుశా ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా అవకాశం లేదు అని చెప్పి అంటున్నా. మరి ముఖ్యమంత్రి గారి యొక్క నీతివంతమైన ఒక పాలన అంటే ఇదేనా అని చెప్పి అంటున్నా. ముఖ్యమంత్రి గారి యొక్క పారదర్శక పాలన అంటే ఇదేనా అని చెప్పి అంటున్నాను. దయచేసి వల్ల మీరు ఎన్ని రోజులు చర్చిస్తామని చెప్పని కాదు, ఏ విధంగా సభా సాంప్రదాయాలను గౌరవిస్తున్నారని చెప్పి అంటున్నాం, ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులకు చర్చలో పాల్గొనేటటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారని ప్రధానమైన అంశం అని చెప్పంటున్నా. విద్యుత్తు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక అంశం, దానిలో మేము పాల్గొనుకుంటే చేయాలనే ఒక కుట్రలో భాగంగా ఏదైతుందో మరి ఈ అంశాన్ని మనం సస్పెండ్ చేసినా భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా